ఆయుర్వేదం అనేది రూట్ కాజ్ ఎలా తెలుసుకుంటుంది ఒబేసిటీ? ఆయుర్వేద పరంగా చూసుకున్నట్టయితే ఈ కఫధాతు దృష్టి మెయిన్ గా మనకు కనిపిస్తుంది. కఫధాతు దృష్టితోటి మన జఠరాగ్ని ఇంబ్యాలెన్స్ అవుతుంది, అంటే మన డైజెస్టివ్ పవర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. వాత పిత్త దోషాలు కూడా మనకి చాలా మంది వెయిట్ లాస్ ప్రొసీజర్స్ చేస్తారు, డయట్స్ ఫాలో అవుతారు, క్రాష్ డయట్స్ చేస్తారు, కీటో డయట్స్ చేస్తారు, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దర్ హెల్త్ వీ డోంట్ రికమెండ్ దట్. మన రీజన్ లో వచ్చే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి కదా, అవి తినేయాలి, ఇవి తినేయాలి, సన్నపడిపోవాలి. నో, ఈట్ లైట్, ఈట్ హెల్దీ, సింపుల్ అండ్ హ్యాపీ హెల్దీ లైఫ్, నో స్ట్రెస్. మీరు జీవశ్రీ ఆయుర్వేదంలో ఉన్న డాక్టర్స్ని మీరు కలిస్తే యూ కెన్ మీకు కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్సైజ్ ఆర్ మెడిసిన్స్ మేము సపోర్ట్ చేస్తాం. అట్లాగే హాయ్, హలో, నమస్తే. నేను మీ అశ్విని. వెల్కమ్ టు సుమన్ టీవీ ఆయుర్వేద డే స్పెషల్ ఇంటర్వ్యూ. సో టుడే వీఆర్ సెలబ్రేటింగ్ ఆయుర్వేద ది సైన్స్ ఆఫ్ లైఫ్. ఈ ఇయర్ థీమ్ వచ్చేసి ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. సో ఇప్పటి వరకు మనం ధనత్రయోదశి రోజు ఆయుర్వేద డే అనేది మనం సెలబ్రేట్ చేసుకునే వాళ్ళం అండి. ఈ ఇయర్ నుంచి అఫీషియల్గా 23rd సెప్టెంబర్ ఆయుర్వేద డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆయుర్వేద అని అంటేనే మనకి లైక్ ఈ థీమ్ ఆల్రెడీ చెప్పినట్టుగానే ఆయుర్వేద ఫర్ ప్లానెట్ అండ్ పీపుల్ అన్నమాట. సో ఇదంతా కూడా మనకి ఎన్విరాన్మెంట్ అండ్ పీపుల్ అంతా మింగిల్ అయి ఉంటుంది. సో ఈ రోజు మన టాపిక్స్ వచ్చేసి 3 టాపిక్స్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అండి. సో ఆయుర్వేద ఆహార ఫర్ ఒబేసిటీ, ఇంటిగ్రేటింగ్ క్యాన్సర్ కేర్ త్రూ ఆయుర్వేదిక్, ప్రివెన్షన్ అండ్ ఇంపార్టెన్స్. సో వీటి గురించి మనం తెలుసుకుందాము. సో రైట్ నో మన స్టూడియోలో వీటి గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ సెంటర్ దగ్గర నుంచి 4 డాక్టర్స్ అండి. సో ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ కల్పన గారు, డాక్టర్ సునీత గారు, సత్యదీప గారు అండ్ డాక్టర్ సుభాషిణి గారు. సో వీళ్ళతో మాట్లాడి మనం ఈ టాపిక్స్ అయితే డిస్కస్ చేద్దామండి. వెల్కమ్ అండి అందరికి. హలో, వెల్కమ్, నమస్తే. అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఆయుర్వేద డే. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ద సేమ్. థ్యాంక్ యూ. మనం 3 టాపిక్స్ డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి సో కల్పన గారు మీరు చెప్పండి. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనం ఒబేసిటీ గురించి మాట్లాడుకోబోతున్నాము. సో ఎలా అయిపోయిందంటే వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ అవుతుందనే చెప్పాలి. కంట్రోల్ అనేది లేదు, బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ కావచ్చు అండ్ ఫుడ్ గురించి ఏదైనా కావచ్చు. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఎవరికీ లేదు, అందుకని ఒబేసిటీ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. సో ఆయుర్వేదం అనేది రూట్ కాజ్ ఎలా తెలుసుకుంటుంది ఒబేసిటీ? హ్యాపీ ఆయుర్వేద డే టు ఆల్. సో మనం ఈరోజు ఆయుర్వేద డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ధన్వంతరి వైద్యానికి ఆది గురువు మరియు లార్డ్ ఆఫ్ ఆయుర్వేద ఇస్ ధన్వంతరి. సో మనము ఇంతకుముందు ధనత్రయోదశి నాడు ధన్వంతరి జయంతిని పురస్కరించుకొని మనం ఆయుర్వేద డే జరుపుకునే వాళ్ళము. అయితే అది ఈ సంవత్సరం నుంచి సెప్టెంబర్ 23rd మనం జరుపుకుంటున్నాము. అయితే దీని యొక్క విశిష్టత ఈసారి మెయిన్ థీమ్ ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. సో ట్రూ హెల్త్ అంటే ఇట్స్ నాట్ అవర్ ఇండివిజువల్ హెల్త్, బట్ ఇట్ ఈస్ ఆల్సో అవర్ ఎన్విరాన్మెంట్ విచ్ షుడ్ బి హెల్దీ టు కీప్ అవర్ సెల్స్. మన మనస్సు, శరీరము ఎన్విరాన్మెంట్తో ఇన్ హార్మనీలో ఉంటేనే మనకి అది నిజమైన ఆరోగ్యము. ముఖ్యంగా మనము ఈ రోజు కొన్ని టాపిక్స్ తీసుకున్నాము, వాటి గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా ప్రెసెంట్ డే పాండమిక్ అనుకోవచ్చు. ప్రెసెంట్ లాస్ట్ 30-40 ఏళ్ళుగా మన లైఫ్ స్టైల్ మారింది, లైఫ్ ప్యాటర్న్ మారింది. దీనితో పాటు మనం అందరము సఫర్ అవుతున్నటువంటి మెయిన్ డిజార్డర్ ఈజ్ ఒబేసిటీ, విచ్ ఈస్ కాజింగ్ మెనీ మోడర్న్ లైఫ్ ఎయిల్మెంట్స్. సో అది డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, ఆర్ రకరకాల కొలెస్ట్రాల్ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం, రకరకాల డిసీజెస్కి మనకి మొదట ఒబేసిటీ కారణమవుతుంది. అయితే ఈ ఒబేసిటీ గురించి ముఖ్యంగా మన ఏన్షియంట్ విజ్డమ్ మనకి ఏం చెప్తోంది అని అనుకుంటే కనుక, పూర్వపు రోజుల్లో మనం చూసేవాళ్ళం ఇటు అది బ్రాడ్గా ఉండేది, జనరల్ ఒబేసిటీ ఉండేది పూర్వపు రోజుల్లో. అదే అంటే బాగా సుఖ సంతోషాలకి అలవాటైన వాళ్ళు, ఏమాత్రం స్ట్రెస్ లేకుండా, డిఫరెంట్ ఇప్పుడు ఎక్కువ వ్యాయామం చేయకుండా, లేదా దివా స్వప్నం అంటాము, పగలు పడుకొని ఉండడం కానీ, పాలు, పెరుగు ఇలాంటి తీపి మధుర ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకునే వాళ్ళు. కొద్ది మందికి మనం ఈ కఫమేదో దృష్టి చూస్తాము, వీటి వలన ఒబేసిటీ కనిపించేది. ఇది జనరలైజ్డ్ బాడీ ఫ్రేమే పెద్దగా ఉండేది వాళ్ళది. ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటిది మెయిన్ గా హార్మోన్ డ్రివెన్, అంటే ఐదర్ ఇన్సులిన్ హార్మోన్ కానీ, కార్టిజాల్ హార్మోన్ కానీ, వీటి యొక్క
ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి మెటబాలిజంలో చేంజెస్ వస్తున్నాయి. సో ఎక్కువగా మనం చూస్తున్నాము సెంట్రల్ ఒబేసిటీ ఆర్ వీళ్ళ వేస్ట్ లైన్ ఎక్కువగా ఉండడం, కానీ మనం ఇప్పుడు తింటున్నటువంటి డిఫరెంట్ ప్రాసెస్డ్ ఫుడ్, హై కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటున్నాము ఆర్ హై షుగర్స్ తీసుకుంటున్నాము. ఇవన్నీ మనకు ఒక రకంగా ఆర్గన్స్ చుట్టూ ఉన్నటువంటి ఫ్యాట్ని ఇంక్రీజ్ చేస్తున్నాయి. లేదా లివర్ కు ఉండేటువంటి ఫ్యాట్ స్టోరేజ్ ఈజ్ నాట్ ఫంక్షన్ ఆఫ్ లివర్, బట్ మనం అన్ఫార్చునేట్లీ వీఆర్ నాట్ టేకింగ్ ద డైట్ ప్రాపర్లీ, so which is causing the liver to store fat, which is causing main fatty liver. Obesity ki main karanamo hormone driven and మెటబాలిక్ ప్రాబ్లమ్. ఇన్సులిన్ హార్మోన్ అయితేనేంటి, కార్టిజాల్, అంటే ఇదివరకు రోజుల్లో చాలా తక్కువ డే టు డే స్ట్రెస్ ఉండేది. ఎప్పుడో ఏదన్నా ఇప్పుడు వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి ఆర్ ఏదైనా వేటకి వెళ్ళినప్పుడు ఏదైనా జంతువు ఎదురుగుండా వచ్చి ఆర్ కొన్ని సమయాల్లో స్ట్రెస్ ఉండేది, వాళ్ళ స్ట్రెస్ వచ్చి తగ్గిపోయేది. బట్ ఇప్పుడు డే టు డే లైఫ్లో ఈవెన్ పిల్లలు స్కూల్ గోయింగ్ కిడ్స్ దగ్గర నుంచి జాబ్ ప్రెషర్స్ కానీ ఆర్ అన్ని రకాల స్ట్రెస్ మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి లైక్ విచ్ ఇస్ కీపింగ్ అవర్ కార్టిజాల్ హార్మోన్ హై, సో విచ్ ఇస్ కాజింగ్ హంగర్ క్రేవింగ్స్ అయితేనేంటి, మన బెల్లీ ఫ్యాట్ పెరగడానికి కానీ ముఖ్య కారణము అది మన మెటబాలిజంని అల్టర్ చేస్తుంది. ఆయుర్వేద పరంగా చూసుకున్నట్టయితే ఈ కఫధాతు దృష్టి మెయిన్ గా మనకు కనిపిస్తుంది. కఫధాతు దృష్టితోటి మన జఠరాగ్ని ఇంబ్యాలెన్స్ అవుతుంది, అంటే మన డైజెస్టివ్ పవర్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో దీంట్లో మేధు దృష్టి, కఫధాతు దృష్టి, అలాగే ప్రెసెంట్ డే లైఫ్ స్టైల్ వల్ల వాత పిత్త దోషాలు కూడా మనకి విషయేషన్ కనిపిస్తుంది. సో దీంతో స్ట్రెస్ ఎక్కువగా తీసుకోవడము, స్ట్రెస్ ఎక్కువ అవ్వడము అండ్ బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరగడము, ఇవన్నీ కూడా మన అదర్ శరీర క్రియల మీద ప్రభావం చూపిస్తున్నాయి. వీటితోటి ఎక్కువగా ఒబేసిటీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఆయుర్వేద టెక్స్ట్ లో చెప్పినట్టు కొన్ని అంటే ఆయుర్వేదిక్ విజ్డమ్ ఏ రకంగా మనకి ఉపయోగపడుతుంది అంటే, మేము పేషెంట్స్ లో చూస్తూ ఉంటాము కొంతమంది లిటిల్ ఓవర్ వెయిట్ తో వస్తారు. వాళ్ళకి ఆ బేసిక్ ఆయుర్వేదిక్ ప్రిన్సిపల్స్ అయినటువంటి ఆహార నియమాలు కానీ ఇవన్నీ చాలా వాళ్ళకి ఈ ఒబేసిటీని కంట్రోల్ చేసుకోవడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటాయి. అంటే మనం స్లోగా మేము పేషెంట్స్ కి ఇచ్చేటటువంటి మెయిన్ ఐడియాస్, స్లోగా తినడం అలవాటు చేసుకోండి, బాగా నమిలి తినడము, లేదా ఇవన్నీ ఆయుర్వేద ఆహార నియమాలు మనకి ఏన్షియంట్ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి. ఈ జీవన శైలి విధానాలు మనం ఏన్షియంట్ టెక్స్ట్ నుంచి తీసుకొని పాటించినట్టయితే ఈవెన్ దో మనకి జంక్ ఫుడ్ తీసుకున్నా కూడా స్లోగా తినడం, మైండ్ఫుల్ గా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తినడము మన సెటైటీని ఎక్కువ పెంచుతాయి. సో దట్ మనం తీసుకునే ఆహారము నియంత్రణలో తీసుకుంటాము. వీటిని పాటించడం వల్ల మనము స్లోగా మన జీవిత విధానంలో ఒక భాగం చేసుకున్నట్టయితే స్లోగా మనకి వెయిట్ ఈ ఆహార నియమాలు పాటించుకోవడము అండ్ మనకి పూర్వీకులు ఆర్ ఏన్షియంట్ టెక్స్ట్ లో ఇచ్చినటువంటి నాలెడ్జ్ ని మనం డే టు డే లైఫ్ లో ఇంపార్ట్ చేసుకున్నట్టయితే వీటి వల్ల మనని మనం ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాము. సునీత గారు ఆల్రెడీ కల్పన గారు చెప్పినట్టుగా అగ్ని మెయిన్ రోల్ ప్లే చేస్తుందని చెప్పేసి అర్థమవుతుంది. వెయిట్ మేనేజ్మెంట్ లో ఇది ఎలా వర్క్ అవుతుంది అసలు? మొదటిగా మీ అందరికీ వరల్డ్ ఆయుర్వేద డే శుభాకాంక్షలు. టాపిక్ వచ్చేసి మన పీపుల్, ఆయుర్వేద ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. అంటే అందరూ అంటే వసుదైక కుటుంబం అని ఎలాగ మనం చెప్తామో దాన్ని ప్రాక్టికల్గా మనం పాటించలేకపోవచ్చు. దాన్ని హౌ వి కెన్ అంటే ఆయుర్వేదం పాటిస్తూ దాన్ని ఎలా మనం ఫాలో చేసి మన హెల్త్ని, అట్లాగే మన చుట్టుపక్కల ఉండే మన ఇంట్లో వాళ్ళ హెల్త్, అలాగే ఎన్విరాన్మెంట్ కేర్, ఇవన్నీ కూడా ఎలా తీసుకోవాలనేది ఈ డిస్కషన్స్తో మనం వీ కెన్ ఫైండ్ సమ్ సొల్యూషన్స్ అనమాట. సో ముందుగా ఇప్పుడు మనం తీసుకున్న అందులో మంచి టాపిక్స్ ఒబేసిటీ ఒకటి, క్యాన్సర్ కేర్ ఒకటి, ఇంకా అంటే పొల్యూషన్, ఇవన్నీ కూడా అంటే మన ధరని అంటే భూమాతని ఎట్లా మనం పరిరక్షించుకోవాలి, ఇవన్నీ కూడా మంచి టాపిక్స్. సో ఈ ఒబేసిటీలో చూసుకుంటే మనము ఊబకాయం అంటాం కదా. సో ఇందులో వరల్డ్లోనే సగం మంది ఓవర్ వెయిట్తో బాధపడుతున్నాం. అట్లాగే 20%
ఒబేసిటీతో బాధపడుతున్నాం. సో ఐ ఆల్సో ఫాల్ ఇన్ టు ఓవర్ వెయిట్. సో అందరికీ తెలుసు బిఎంఐ ఎంత ఉంటే మన అంటే బాడీ వెయిట్ ఎంత ఉండాలి, మన హైట్ వెయిట్ని బట్టి ఇవన్నీ కూడా తెలుసు. కానీ మనం ప్రాక్టికల్గా ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నాము చేయట్లేదు అనేది మనమే ప్రశ్నించుకోవాలి. సో మన ఎందుకు ఈ ఒబేసిటీ వస్తుందంటే మన లైఫ్ స్టైల్, జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఇవే మెయిన్ కారణం, అండ్ హార్మోనల్ ఇష్యూస్. సో వాటి అన్ని తెలిసి ఎందుకు మనం అంటే ఆయుర్వేదంలో దినచర్య, ఋతుచర్య ఇలాంటివి చెప్పారు. ఇవన్నీ ఖచ్చితంగా ఫాలో చేస్తే ఒబేసిటీని చాలా వరకు మనం ఓవర్కమ్ చేయొచ్చు. సో మనం మెయిన్ ఇందులో అగ్ని మాట్లాడుకుంటున్నాం. అగ్ని ఎలా, అగ్ని అంటే నథింగ్ బట్ డైజెస్టివ్ ఫైర్ అనమాట. డైజెస్టివ్ ఫైర్లో కూడా మళ్ళీ 3 రకాలు ఉంటాయి. అంటే ఒకటేమో జఠరాగ్ని అంటే డైజెషన్కి సంబంధించింది, ఇంకొకటి భూతాగ్ని అంటాం, అంటే అది లిటరల్గా మనకి మెటబాలిజంకి మనం కనెక్ట్ చేయొచ్చు, ఇంకొకటి సెల్ లెవెల్లో జరిగే డైజెషన్ అనమాట. సో ఇవన్నీ కూడా మూడింటిని మనం వివరంగా చర్చించుకుంటే డైజెస్టివ్ ఫైర్, జఠరాగ్ని మనం తిన్న ఆహారాన్ని ప్రాపర్గా డైజెస్ట్ చేసి వేస్ట్ని మనం బయటకి వెళ్ళేలాగా చేస్తుంది అనమాట. సో ఇందులో కూడా ముఖ్యంగా డైజెస్టివ్ పవర్ అనేది ఉంటుంది. ఒక్కొక్క శరీరానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే ఒబేస్గా ఉన్న వాళ్ళలో ఒకలాగా, అంటే వాత పిత్త కఫ మాట్లాడుకున్నాం కదా, వాత ప్రకృతిలో డైజెషన్ ఒకలా ఉంటుంది, పిత్త వాళ్ళలో ఒకలా ఉంటుంది, కఫ డామినేట్గా ఉన్న వాళ్ళలో ఒకలా ఉంటుంది అనమాట. సో వీళ్ళన్నిట్లో వీటిని బట్టి మనము ఏ ప్రకృతి వాళ్ళకి ఎలా ఉంటుంది డైజెషన్, ఏ సీజన్లో ఎలా ఉంటుంది, దాని ప్రకారం మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనం తీసుకునే ఆహారంలో ఎలాగా సెగ్రిగేట్ చేసుకోవాలి, ఏవి తింటే ఏ ఇష్యూస్ వస్తాయి, మనం ఏ కేర్ తీసుకోవాలనేది చాలా వివరంగా ఉందన్నమాట. సో డైజెస్టివ్ ఫైర్ సరిగా లేనప్పుడు ఏమవుతుందంటే టాక్సిన్స్ ఉత్పత్తి అవుతాయి. వాటిని మనం ఆయుర్వేదంలో ఆమం అంటాం. సో ఈ ఆమ అంటే టాక్సిన్స్, అంటే డైజెషన్ సరిగా అవ్వకుండా మిగిలిపోయినవి అవి ఒక పాయిజనస్ పదార్థాలుగా మారి సెల్ లెవెల్లో, ఆర్గాన్స్లో, రక్త ప్రసరణలో అంతా వెళ్ళి మా బాడీలో ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి. సో అలాగే ఈ డైజెషన్ తగ్గటం మూలాన ఫ్యాట్ అనేది సరిగా డైజెస్ట్ అవ్వకుండా ఆర్గాన్స్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇలాగా మనం గ్రాస్గా చూసుకుంటే ఇది. సో ఈ అగ్ని ఎలా అంటే అంటే మోడర్న్ ప్రకారం మనం డైజెషన్ అండ్ అబ్జర్ప్షన్ 2 ఉంటాయి. ఆయుర్వేదంలో ఎలా ఉంటుందంటే ధాతువులు అని చెప్తాం మనం, రస, రక్త, మాంస, మేధో, అస్థి, శుక్ర, మజ్జ, ఇలాగా 7 ధాతువుస్ ఉంటాయి. అవి కూడా ఇప్పుడు మనం తిన్న ఆహారం జీర్ణమై ఒక రసం వచ్చిన తర్వాత అది ఒక్కొక్క ఈ సప్తధాతువుల్ని స్టెప్ వైజ్గా ఫిల్ చేస్తూ ప్రొడ్యూస్ చేస్తూ వెళ్తుంది అనమాట. సో రసం నెక్స్ట్ రక్తంగా మారుతుంది, తర్వాత మాంసంగా, అది మళ్ళీ ఫ్యాట్గా. సో ఇట్లా ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటాయి. సో మనం తిన్న దగ్గర రసం అంటే ఆహారం జీర్ణమైన తర్వాత వచ్చే ఏదైతే ఎసెన్స్ ఉంటుందో అదే మనకి హెల్తీగా లేనప్పుడు ఇవన్నీ కూడా వరుసనే ఇంప్రాపర్గా ఉంటాయి. సో హెల్తీగా ఉండవు. సో మనం డైజెస్టివ్ పవర్ని కరెక్ట్గా ఉంచుకోవాలి. దానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి ఆయుర్వేదంలో. అట్ ది సేమ్ టైం ఎక్సర్సైజ్, దినచర్య, ఋతుచర్య ప్రాపర్గా ఫాలో అవ్వటం, అలాగే స్ట్రెస్. ఇవాళ మోడర్న్ డేస్లో మనకి మెయిన్ ఒబేసిటీ కంట్రిబ్యూట్ చేస్తుంది ఏంటంటే స్ట్రెస్ అండ్ నిద్ర లేకపోవటం. ఇవన్నీ కూడా మనం స్ట్రెస్ మేనేజ్మెంట్, నిద్ర సరిగిపోవటం, మనం పడుకోవాల్సిన టైంలో, బాడీ రెస్ట్ తీసుకోవాల్సిన టైం 11 to 4 రాత్రి, ఆ టైంలో ఎంతమంది మన యంగ్ జనరేషన్ ఆర్ వర్కింగ్, అంటే ఎవరో వేరే దేశం కోసం మనం వర్క్ చేస్తున్నాం. మీ హెల్త్లో ఏమవుతుందో మనం పట్టించుకోవడం. ఈ ఒబేసిటీతోని వచ్చే చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ జనరేషన్స్ అంతా సఫర్ అవుతున్నారు. ఈవెన్ చిల్డ్రన్లో కూడా జంక్ ఫుడ్ ఈటింగ్తోని 20 to 30% పిల్లలు ఒబేసిటీతో సఫర్ అవుతున్నారు. సో ఇవన్నిటిని మనం రాకుండా చూసుకోవాలి. ప్రివెంటివ్ అండ్ క్యూరేటివ్ ఆస్పెక్ట్లో చూసుకుంటే ఫస్ట్ చేయాల్సింది మన అగ్నిని కరెక్ట్గా ఉంచుకోవటం. సో ఆయుర్వేదం చెప్తుంది మార్నింగ్ హెవీగా ఉండే ఫుడ్ తినాలి, ఆఫ్టర్నూన్ అంటే సూర్యుడు బలంగా ఉన్నప్పుడు హెవీ ఫుడ్స్ తినచ్చు, ఈవినింగ్ అయ్యే వరకు మనకి వెలుతురు, సూర్యుడు తగ్గిపోతూ వస్తుంది కదా, ఆ టైంలో మనం లైటర్ ఫుడ్కి స్కిప్ చేస్తూ వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, రాత్రి బిర్యానీస్ తింటున్నాం. సో అది క్వైట్ ఆపోజిట్గా చేస్తున్నాం మనం. సో ఇవన్నీ కష్టమే, కానీ చిన్న చిన్న స్టెప్స్ మనం స్టార్ట్ చేస్తే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. వెరీ నైస్. ఇప్పుడు జరిగేదే చెప్పారు మీరు కూడా. సో ఎప్పుడైనా సరే మార్నింగ్ హెవీ ఫుడ్ కొంచెం అప్పుడు తీసుకుని తగ్గిస్తూ ఉండాలి ఈవినింగ్ టైంకి. బట్ అంతా రివర్స్ లో జరగడం వల్ల ఒబేసిటీ అనేది ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది. సత్యదీప గారు మీరు చెప్పండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డైట్ ఆయుర్వేదం ఏం రికమెండ్ చేస్తుంది? అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ డే సెలబ్రేట్ చేయడం ఎందుకు అంటే టు క్రియేట్ అవేర్నెస్. బేసికలీ ల్యాక్ ఉంది, అంటే
పాత సైన్స్ కదా, అంత పాత మనుషులు, పాత మందులు, పాత రకాలు అని అనుకుంటారు. కానీ పాతదైనా కూడా ఇప్పుడు కూడా సస్టైన్ అవుతుంది. సో అవేర్నెస్ కోసమే ఇలాంటి డేస్ మనం సెలబ్రేట్ చేస్తాం. సో కమింగ్ టు ద క్వశ్చన్, మీరు అడిగిన దానికి ఆహారం ఎలా ఉండాలి అని మీరు అడిగారు. రైట్, చూడండి, కారణాలు మనం తెలుసుకున్నాము, ప్రాబ్లం తెలుసుకున్నాము, ఫుడ్ ఎలాంటిది తెలుసుకున్నాం. కానీ దానికి పరిష్కారం ఏంటి అంటే తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు ఆ పర్టికులర్ పర్సన్ లో దేనివల్ల ఒబేసిటీ వచ్చింది అని తెలుసుకున్న తర్వాతనే మేము కస్టమైజ్ డయట్ ఇస్తాం. సో ఇప్పుడు అగ్ని గురించి మాట్లాడాము, కారణాల గురించి మాట్లాడాము. ఆయుర్వేదంలో ఇంకో యూనిక్ పాయింట్ కూడా ఉంది, ప్రకృతి. అంటే వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేది ఉండదు. ఇప్పుడు బట్టల షాప్ లో కూడా స్మాల్, మీడియం, లార్జ్ ఉంటుంది. అలాగే మనిషి ప్రకృతి కూడా డిఫరెంట్ అన్నమాట. సో దట్స్ వై డయట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. సో కఫ ప్రకృతి వాళ్ళు ఉన్నారు. కఫ ప్రకృతి ఎలా తెలుసుకోవాలి అంటే ఎలిఫెంట్ లాగా జనరల్ గా కూడా కొంచెం తిన్నా లా ఉంటారు. అలాంటి వాళ్ళకి అనుకోండి మనం డ్రై ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలి. డ్రై ఫ్రూట్స్ కాదు, డ్రై ఫుడ్స్ దట్ కెన్ గో విత్ మిల్లెట్స్ ఆర్ బేసికలీ మిల్లెట్స్ ఇవ్వడం, లేదంటే చాలా తక్కువ ఫుడ్ ఇవ్వడం. కఫం పెంచేవి కాకుండా డ్రై గా ఏదైతే బాడీని డ్రై చేస్తుంది అలాంటి ఫుడ్స్ ఇవ్వడం. అదే వాత వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనం ఇదే ఫుడ్ ఇవ్వలేం. సో వీ హ్యావ్ టు కస్టమైజ్ ద డయట్. సో ఈ జనరల్ గా మా ప్రోటోకాల్ ఎలా ఉంటుందంటే, పేషెంట్ రాగానే వాకిన్ అయ్యాక కారణాలు ఏంటి, వెదర్ ఇట్ ఈస్ హార్మోనల్, వెదర్ ఇట్ ఈస్ ప్రకృతి, వెదర్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫుడ్, అది ఐడెంటిఫై చేసిన తర్వాతనే ప్రాపర్ డయట్ ఇస్తాం. కానీ జనరల్ రూల్ ఏంటి అంటే, ఇప్పుడు ఒబేసిటీలో కారణం తెలుసుకున్నాం, దాంట్లో ఇన్పుట్ ఈజ్ మోర్, అవుట్పుట్ ఈజ్ లెస్, దానివల్ల ఫ్యాట్ అక్యుములేట్ అయింది. సో ఫుడ్ క్వాంటిటీని చాలా వరకు తగ్గించాలి ఖచ్చితంగా. మోడరేషన్ అంటే మరీ ఉపవాసాలు చేసి ద క్యాలరీ ఇంటేక్ ఆర్ ద ఫుడ్ క్వాలిటీ దట్ హీ టేక్స్, అది చాలా కరెక్ట్ గా ఉండాలి. అప్పుడే మనం ఈ ఒబేసిటీ అనే ప్రాబ్లమ్ ని మనం టాకిల్ చేయొచ్చు అనమాట. ఎస్, ఓన్లీ డయట్ ఒకటే కాకుండా దెర్ ఆర్ అదర్ మెథడ్స్. ఇప్పుడు మా దగ్గర జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్ లో మేము డిఫరెంట్ పంచకర్మ చేస్తాం. సి ఒబేసిటీ కెన్ నాట్ బి హ్యాండిల్డ్ ఓన్లీ విత్ డయట్. లైఫ్ స్టైల్ చేయాల్సిందే, ఫిజికల్ యాక్టివిటీ దాంట్లో ఇంప్రూవ్ చేయాల్సిందే, అది ఎలాగో అందరికీ తెలుసు. అదొకటే కాకుండా ప్లస్ మన దగ్గర జీవశ్రీలో వీ హ్యావ్ డిఫరెంట్ పంచకర్మ థెరపీస్. పంచకర్మ థెరపీస్ లో పేషెంట్ ప్రకృతిని బట్టి, ఇష్యూని బట్టి వమనం అవ్వచ్చు, విరేచనం అవ్వచ్చు, వస్తి అవ్వచ్చు, ఇలాంటి డిఫరెంట్ థెరపీస్ చేసి టాక్సిన్స్ ఏవైతే అక్యుములేట్ అయ్యాయో, దేని వల్ల అయితే ఒబేసిటీ వస్తుందో అది ఫస్ట్ క్లియర్ చేసిన తర్వాతనే దెన్ వి అడ్వైజ్ ద పేషెంట్ టు గెట్ ఇన్ టు అదర్ స్కెడ్యూల్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ డయట్. ఈ క్లియరెన్స్ లేకుండా ఓన్లీ డయట్ ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్స్ రావు. అందుకోసమే చాలా మంది ఇనీషియల్ గా ఏదో స్టార్ట్ చేస్తారు, అవ్వట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు అని ఆపేస్తారు. అలా కాకుండా ఫస్ట్ బాడీని డీటాక్స్ చేసిన తర్వాత అప్పుడు ఫుడ్ లైఫ్ స్టైల్ ని ఇంప్రూవ్ చేస్తే వి గెట్ 100% రిజల్ట్స్. సో మన దగ్గర ఇలాంటి థెరపీస్ అన్ని ఉన్నాయి. వీ హ్యావ్ ఉద్వర్తనం, వన్ వెరీ స్పెసిఫిక్ థెరపీ వేర్ వీ డూ పౌడర్ మసాజ్, వేర్ సెల్యులైట్ లెవెల్లో ఫ్యాట్ లాస్ అవుతుంది. సి చాలా మంది వెయిట్ లాస్ ప్రొసీజర్స్ చేస్తారు, డయట్స్ ఫాలో అవుతారు, క్రాష్ డయట్స్ చేస్తారు, కీటో డయట్స్ చేస్తారు, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ దర్ హెల్త్. వీ డోంట్ రికమెండ్ దాట్. వీ సే సస్టైనబుల్ తీసుకోండి, సో దట్ లాంగ్ టర్మ్ మీరు ఇవన్నీ ఫాలో అవ్వచ్చు, స్కిన్ టోన్, మసిల్ టోన్ కూడా మెయింటైన్ అవ్వచ్చు. సో ఇట్స్ గెటింగ్ హెల్త్ విత్ వెయిట్ లాస్. ఎస్, దట్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ అనమాట. వెయిట్ లాస్ ఇస్ నాట్ అన్ ఎయిమ్, యువర్ ఎయిమ్ ఇస్ టు రిసీవ్ హెల్త్ ఇన్ ద జర్నీ ఆఫ్ వెయిట్ లాస్. అదనమాట. సుభాషిణి మ్యామ్, మీరు చెప్పండి, ప్లానెట్ కి అసలు ఈ ఆయుర్వేదం అనేది ఎలా బెనిఫిట్ అవుతుంది? అందరికీ హ్యాపీ ఆయుర్వేద డే. అండ్ ఎలా అయితే మా కలీగ్స్, మా డాక్టర్స్, మేమందరూ ఇక్కడ ఇవాళ ఆయుర్వేద డే స్పెషల్ కోసం ఒబేసిటీ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నాము. వి నో ద డిజీజ్, వి నో ద కాజెస్. డిజీజ్ వచ్చాక దాన్ని ప్రాపర్గా ఫుడ్ ద్వారా ఎలా న్యాయం చేయాలి. సిమిలర్లీ హౌ ఇస్ ఇట్ ఇంపాక్టింగ్ ద ప్లానెట్. ఇప్పుడు మనందరికీ మన ఇల్లు ఉంది, దాన్ని శుభ్రంగా, నీట్గా, క్లీన్గా పెట్టుకుంటాం. అలాగే మన బాడీ, దిస్ ఇస్ ఆల్సో అవర్ హోమ్. లైక్వైజ్ వీ షుడ్ నాట్ ఫర్గెట్ that the planet is the main home. ఇప్పుడు ఆయుర్వేదకి ప్లానెట్ కి ఏంటి రిలేషన్షిప్? when we speak ayurveda, it is natural, it's nature, and when we say planet, it is life. we all inhabit on the planet. మనం ఏం ఆలోచించాలి అంటే, ఆయుర్వేదం అంటే ఇది ఒక పురాతన, ఒక ఓల్డ్ ఏన్షియంట్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. అక్కడ మెడిసిన్స్ కానివ్వండి, ఎనీ థెరపీస్, దే ఆల్ ఆర్ derived from plants or herbs, medicinal herbs. now మన కోవిడ్ వచ్చింది, ఇట్ వాస్ అన్ ఎపిడెమిక్. అందరూ కంగారు అయింది, ఇట్ వాస్ సచ్ అ హ్యూజ్ లాస్ ఆఫ్ లైఫ్, పీపుల్. బట్ అల్టిమేట్లీ వీ అండర్స్టూడ్ దట్ ఇట్ ఇస్ ద నేచర్, సృష్టి,
which at last helped us. How? If we keep our planet Earth safe, it's a vicious circle. You have to understand a simple point. మన ఇల్లు బాగుంది అంటే మన ఆరోగ్యం బాగుంటుంది. And the planet is the main house for us. Example, people మనం మాట్లాడతాం usage of plastic, usage of cosmetics or UV rays and anything. Example, డైట్ మాట్లాడాం. నేను ఇక్కడ ఉన్నా, నేను ఎక్కడో ఫారెన్లో ఎవరో ఏదో తింటున్నారు, అది నేను తినాలి, నా ఆరోగ్యానికి మంచిది అంటే ఇట్ మైట్ సూట్ మై బాడీ, ఇట్ మైట్ నాట్. లైక్ వైజ్ పొల్యూషన్ అని అంటున్నాం. a group of people or a community of people are working towards it, but we are still dwelling there. Likewise, man walking cheyali anni telusu, some of them are doing, some of them are not doing. So it's a collective pattern. Plastic bottle water tagutunam. Ultimately natural products వాడుతో అది మనకు మంచిది కాదు అని తెలుసు, but still people are doing that. Awareness తేవడం. Yes, there are natural therapies which will definitely help us. Correct time కి వెళ్తే అది హెల్ప్ అవుతుంది. ఇది చేస్తే మనకు రోగాలే రావు. లైక్ డాక్టర్ దీపా సార్, వీ హ్యావ్ అమేజింగ్ థెరపీస్ ఇన్ ఆయుర్వేద అండ్ దినచర్య. సో అవన్నీ మనకు తెలుసు, మన దగ్గర అన్నీ ఉన్నాయి. అది కాకుండా యూసేజ్ ఆఫ్ ప్లాస్టిక్, పొల్యూషన్ లో ఉండాలి, ఏసీ కావాలి, ఎవరైనా అంతే, కాసేపటికి ఏదో అయిపోతుంది. అవన్నీ ఎక్కడో అక్కడ మన బాడీని డిస్ట్రాక్ట్ చేస్తున్నాయి. అల్టిమేట్లీ ఇట్ ఈస్ హ్యాంపరింగ్ అవర్ ప్లానెట్. అండ్ వెన్ ద ప్లానెట్ ఇస్ బీయింగ్ డిస్ట్రాయిడ్, ఆటోమేటిక్గా అక్కడి నుంచి మనకి అది సీజన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కోల్డ్ అండ్ కాఫ్ అవ్వచ్చు. సో ఇట్స్ అ విషియస్ సర్కిల్. ఇది వరకు పోల్చుకున్నట్టయితే కనుక హ్యూమిడిటీ లెవెల్స్ కానీ అన్నీ కూడా పెరిగిపోయినాయి. ఎగ్జాక్ట్లీ. లేని ఋతువుల్లో వర్షాలు రావడం మనం చూస్తున్నాం కదా. ఇప్పుడు సడన్ గా ప్లాస్టిక్లు మానేయండి అని ఎప్పటి నుంచో వింటున్నాము. ఆర్ వి ఆల్ రియలీ డూయింగ్ దాట్? అల్టిమేట్లీ ఆయుర్వేద మోటివ్ ఏంటంటే మన రీజన్ లో వచ్చే ఫ్రూట్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినండి. అండ్ ఏదో యూట్యూబ్ లో వచ్చేస్తున్నాయి కదా, అవి తినేయాలి, ఇవి తినేయాలి, సన్నపడిపోవాలి. నో, ఈట్ లైట్, ఈట్ హెల్దీ. మీ సీజనల్, మీ ఏరియాలో ఉన్నవి తినండి, ఎక్సర్సైజ్ చేసుకోండి, మైండ్ఫుల్గా ఉండండి. మైండ్ఫుల్ ఈటింగ్, యాజ్ ఆ డాక్టర్ సెడ్ కదా, సింపుల్ అండ్ హ్యాపీ హెల్దీ లైఫ్, నో స్ట్రెస్. అండ్ యాజ్ మేడం సెడ్, నైట్ డ్యూటీలు సడన్గా మానేయలేం కదా, బ్రెడ్ అండ్ బటర్, బట్ మేనేజ్ చేసుకోవడం రావాలి. ఇవన్నీ మనం సెట్ చేసుకుంటే అది ఎక్కడో అక్కడ మన ప్లానెట్ ని కూడా కాపాడుతున్నది. Excessive usage of anything will completely destroy our planet. We should remember that there is natural therapies. Anything that is natural will help our planet. ఒబేసిటీ గురించి అంటే అతి స్థౌల్యత గురించి చెప్పారు డిసీజ్ కింద, కానీ స్థౌల్యత కాదు, అంటే జనరల్ బాడీ సైజే పెద్దగా ఉండడము, ఆర్ యాజ్ కఫ ప్రకృతి మనుషులకు చూసుకున్నట్టయితే బాడీ ఫ్రేమ్ పెద్దగా ఉండేది, అది హెల్దీ కిందనే తీసుకునేవారు. బట్ అన్లెస్ అంటిల్ మన మెటబాలిజం ఆల్టర్ చేసి మనకి రోగాలు తెప్పించేగా ఉండకూడదు. బట్ నవ్-ఏ-డేస్ మన ఇప్పుడు ప్రెసెంట్ చూస్తున్న ఒబేసిటీ ఏంటంటే దిస్ ఇస్ మోర్ విజరల్ ఫ్యాట్, మనకి బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది, విచ్ ఇస్ మోర్ డేంజరస్. సో చాలా టాపిక్స్ అయితే మనం కవర్ చేసాము ఒబేసిటీలోనే. అండ్ ఆల్రెడీ చెప్పినట్టుగానే సెన్సిటివ్ టాపిక్ అయితే మనం మాట్లాడకపోతున్నాం అబౌట్ క్యాన్సర్. సో మ్యామ్, మీరు చెప్పండి, ఆయుర్వేదం ఈ క్యాన్సర్ ట్యూమర్స్ ని ఎలా గుర్తిస్తుంది? క్యాన్సర్ ని మనము ఆయుర్వేదంలో అర్బుదం కింద మాట్లాడుకుంటామండి, అర్బుదం అనే చాప్టర్ కింద. అయితే మెయిన్ మోడర్న్ మెడికల్ థెరపీకి ఆల్టర్నేటివ్ గా కాకుండా సప్లిమెంట్ గా ఆయుర్వేదం చాలా బాగా క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి, వాళ్ళ సఫరింగ్ ని తగ్గించడానికి, వాళ్ళ ఇమ్యూనిటీని పెంచడానికి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అయితే ఈ మెయిన్ క్యాన్సర్ కి కారణాలు ఇది మేము కఫ దృష్టి కింద తీసుకుంటాము. అండ్ కఫ దృష్టి మరియు శరీరంలో ఆమం అక్యూములేషన్ అంటే ఇండైజెషన్ ఆర్ సెల్యులార్ లెవెల్ మెటబాలిక్ వేస్ట్ ఆర్ మెటబాలిక్ టాక్సిన్స్ ఎక్కువ అవడం కానీ, వీటితోటి ఉన్నటువంటి ధాతులో దృష్టి ఎక్కువగా ఉండడము, ఆర్ టిష్యూ లెవెల్లో వీక్నెస్ రావడము, ఇవన్నీ మనకి మెయిన్ క్యాన్సర్ కి కారణాల కింద ఆయుర్వేదంలో చెప్పుకుంటాము. మనం ఆయుర్వేద పరంగా చూసినట్టయితే ఇప్పుడు క్యాన్సర్ రీసెర్చ్ బాగా నడుస్తోంది. అండ్ ముఖ్యంగా మనం ఈ రోజుల్లో చూస్తున్నటువంటి అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చేంజ్ అయినటువంటి లైఫ్ స్టైల్ పద్ధతులు, ప్లాస్టిక్ వాడకము, అండ్ ముఖ్యంగా మనకి ఈవెన్
కాస్మెటిక్ యూజ్ దగ్గర నుంచి రెడీ టు ఈట్ ఫుడ్స్ కానీ, కెమికల్లీ ట్రీటెడ్ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్, ఇవన్నీ వీటి ఉపయోగం చాలా ఎక్కువగా ఉంది. అండ్ పెస్టిసైడ్స్ మనం పండిస్తున్నటువంటి పంటల్లో కానీ ఇవన్నీ క్యాన్సర్ కారకాలు. అండ్ మెయిన్లీ ఫుడ్ ఇండస్ట్రీ విచ్ ఈస్ యూజింగ్ ఫుడ్ కలర్స్ అయితేనేం, ప్రిజర్వేటివ్స్ అయితేనేం, ఇవన్నీ మనకి ముఖ్యంగా మన పూర్తి లైఫ్ స్టైల్ ప్యాటర్నే మారిపోయింది. ఇవన్నీ క్యాన్సర్ కారణాలు. వీటి చేత మనకి బాడీలో జరిగేటటువంటి టిష్యూ లెవెల్లో చేంజెస్ విచ్ ఆర్ మేకింగ్ ద క్యాన్సర్ గ్రోత్. అయితే మోడర్న్ అలోపతి కనుక టార్గెటెడ్గా కీమోథెరపీ కానీ, రేడియేషన్ థెరపీ కానీ ఇవన్నీ క్యాన్సర్కి ట్రీట్మెంట్గా వాడుతున్నట్టయితే, హోలిస్టిక్ వేలో ఆయుర్వేదిక్ అప్రోచ్ ఉంటుంది విచ్ ఇంప్రూవ్స్ ద పేషెంట్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, జనరల్ ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేస్తుంది, వాళ్ళ డైజెస్టివ్ పవర్ ఇంప్రూవ్ చేస్తుంది, ఓవరాల్ స్ట్రెంగ్త్ అండ్ రెసిలెన్స్ ఇంప్రూవ్ చేస్తుంది. సో దట్ యాజ్ ఎ సపోర్టివ్ మేనేజ్మెంట్ అలాంగ్ విత్ మోడర్న్ థెరపీ, it helps to fight cancer and protect the people from cancer. ఓకే, సో అప్రోచెస్ గురించి ఆల్రెడీ మీరు చెప్పారు కాబట్టి మ్యామ్ మీరు చెప్పండి సునీత మ్యామ్. సో అంటే వాట్ కైండ్ ఆఫ్ అప్రోచెస్ ఆర్ మోస్ట్ ఎఫెక్టివ్ ఇన్ ఇంటిగ్రేటివ్ కేర్? యా మేడం, కరెక్ట్గా చెప్పారు అవన్నీ. సో ఆయుర్వేద ఇక్కడ హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్తే మనము సపోర్టివ్ అండ్ ప్రివెంటివ్ కేర్లో మనం ఆయుర్వేదంలో రోల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో అలోపతి సిస్టంలో అంటే ఇట్ షుడ్ బి ఏ కలెక్టివ్ వర్క్. ఇప్పుడు మేమే ఏదో చేస్తామని, మొత్తం మేమే చేస్తాం, మ్యాజిక్ చేస్తాం, క్యాన్సర్లను మాయం చేస్తామని మేము చెప్పట్లేదు. అట్లాగే కొన్ని అలోపతి హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా దే ఆర్ రియల్లీ ఆయుర్వేదాన్ని అప్రిషియేట్ చేస్తూ ఆయుర్వేదకు కూడా రోల్ ఇంక్లూడ్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ గుడ్ సైన్. అండ్ ఇక్కడ మనం ఆయుర్వేద ఎలా సపోర్ట్ చేస్తుంది క్యాన్సర్ని ఓవర్కమ్ చేయడానికి. సో ఆయుర్వేద ఎప్పుడు ప్రివెంటివ్ మెజర్స్లో చెప్తుంది. అసలు మాకు ఆయుర్వేదం ఫస్ట్ చదువుకున్నప్పుడు కొన్ని నెలలు అంత ప్రివెంటివ్ కేరే, ఆయుర్వేదంలో బుక్సే ఉన్నాయి దాని గురించి, గ్రంథాలే. అంటే అసలు మనకి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎట్లా, రోగాల బారి నుంచి పడకుండా ఉండడం ఎట్లా అనేది. సో ఆ ప్రివెంటివ్ కేర్ అనేది మనం దినచర్య, ఋతుచర్య ఇవన్నీ మనం ఫాలో చేస్తే చాలా వరకు డిసీజులు రాకుండా మనం మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు క్యాన్సర్ దగ్గరికి వస్తే, సో ఇది నిజంగానే ఇవాళ రేపు ఎవరిని కదిలిచ్చినా మా ఇంట్లో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది, వీళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్, వాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్, వీళ్ళకి లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, ఇలా అసలు ఇన్సిడెంట్స్ పెరిగిపోతూనే ఉన్నాయి. ఒక 1,00,000 మందిలో చూసుకుంటే ఒక 100 మంది దీంతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అది చాలా మనకి తెలుసు, అందరికీ అవేర్నెస్ వస్తూ ఉంది, కానీ మనం పాటించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సో ఈ క్యాన్సర్ కేర్లో ఆయుర్వేద రోల్, సో సపోర్టివ్ రోల్ తీసుకుంటే మేడం దాకా చెప్పారు కదా, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయటం, కీమో అండ్ రేడియేషన్ థెరపీస్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ని మనం ఎలాగా హ్యాండిల్ చేయటం, అట్లాగే డయట్ వాటిల్లో ఇంక్లూజన్. ఆయుర్వేదం ప్రకారం ఆయుర్వేదం ఒక్కొక్క డిసీజ్కి ఒక్కొక్క డయట్ అండ్ ఆహార విహార, అంటే ఏం తినాలి, ఏం తినొద్దు, ఏం పనులు చేయాలి, ఏం చేయొద్దు, ఇలాగా మనల్ని గైడ్ చేసింది అనమాట. సో దాని ప్రకారం మనం ఆ క్లాసిక్ టెక్స్ట్లో ఏం చెప్పారో అవే మనం ఫాలో అయినా చాలు, చాలా వరకు బయటపడచ్చు. ఈ సపోర్టివ్ కేర్లో, హోలిస్టిక్ కేర్లో మనం ఇచ్చే ఆయుర్వేద మెడిసిన్స్ అండ్ థెరపీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. వాళ్ళు సర్జరీ అదంతా అయ్యి వస్తారు, కానీ ఇంకా వాళ్ళకి అయోమయంగా ఉంటుంది, వాళ్ళకి మళ్ళీ వస్తుందేమో ఎట్లాగా అనేది ఒకటి, చాలా మొత్తం అసలు వీక్ అయిపోతారు, హెయిర్ ఫాల్ ఉంటుంది. సో ఇలాంటివన్నీ, అపెటైట్ ఉండదు. సో ఇలాంటివన్నీ ఆయుర్వేదంతో మనం చాలా బాగా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు. వాళ్ళని మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, డైజెస్టివ్ సిస్టమ్ని మళ్ళీ కరెక్ట్ చేసుకోవటం. ఎందుకంటే ఆ థెరపీస్లో అంతా గట్ భయం, అంతా మంచి బ్యాక్టీరియా అంతా గట్లో వెళ్ళిపోతుంది. సో మనం దాన్ని మళ్ళీ రీప్లేస్ చేసేలాగా మన డయట్ ప్యాటర్న్ ఉంటుంది అనమాట. సో అట్లాగే డయట్ని మనం ఇస్తూ ప్రాపర్గా ఆయుర్వేద ఆహారాల నియమాలు ఇస్తూ రసాయన చికిత్సా పద్ధతులు ఉన్నాయి ఆయుర్వేదంలో. అందులో వచ్చేవి మెడిసిన్స్ అండ్ పంచకర్మ థెరపీస్ అనమాట. సో ఈ మెడిసిన్స్లో కూడా హెర్బల్ అండ్ మినరల్ బేస్డ్ మెడిసిన్స్ ఉన్నాయి. గోల్డ్, భస్మ, ఈవెన్ వజ్ర, నవరత్నాస్, ఇవన్నీ కూడా మనం కలిపి చేసే మహామృగాంక రస్ అని, అర్బుదహార రస్ అని, ఇట్లాంటి చాలా చాలా మెడిసిన్స్ ఉన్నాయి.
అసలు అది గ్రేటెస్ట్ గిఫ్ట్ అనుకోవచ్చు మనకి. సపోర్టివ్ కేర్లో ఈ మెడిసిన్స్ పెడితే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ పెరుగుతుంది, వాళ్ళకి కొంచెం ఎనర్జీ స్ట్రెంగ్త్ లెవెల్స్ స్టార్ట్ అవుతాయి పెరగడం. సో అటువంటప్పుడు దే విల్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ మళ్ళీ కొంచెం జీవితం మీద ఆశ చిగురిస్తుంది. వాళ్ళు ఈ మెడిసిన్స్తో కరెక్ట్గా టిష్యూ లెవెల్ నుంచి మనం స్ట్రెంథెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో వాళ్ళు స్లోగా మళ్ళీ వెయిట్ లాస్ అయింటే వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడం అన్నీ, మళ్ళీ వాళ్ళకి ఆహారంలో రుచి రావటం, ఒక్కొక్క సిస్టమ్ మళ్ళీ రెజ్యుమినేట్ చేసుకుంటూ వాళ్ళని మళ్ళీ కొత్త లైఫ్లోకి మనం తీసుకెళ్ళచ్చు. అట్లాగే ఆయుర్వేదంలో ఇంకొకటి కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ విజయ అని ఒక హర్బ్ ఉంది, వన్ ఆఫ్ ద 5 సీక్రెట్ ప్లాంట్స్. అంటే మోడర్న్ లాంగ్వేజ్లో మనం కెనాబిస్ అంటాం మనం దాన్ని. సో విజయ, బంగ్ ఇవన్నీ కూడా దానికి నేమ్స్. సో ఈ కెనాబిస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే ఆ డిసీజ్ ఉన్నప్పుడు బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అవన్నీ తగ్గించడంతో పాటు పెయిన్ మేనేజ్మెంట్లో, అట్ ద సేమ్ టైం ఇమ్యూనిటీని పెంచడంలో, స్ట్రెస్ ఇవన్నీ ఉంటాయి, స్లీప్లెస్నెస్ ఇవన్నీ కూడా. సో ఇవన్నిటిని కూడా ఈ ఒక్క హర్బ్తోని లేదా ఈ హర్బ్తో ఉన్న కాంబినేషన్స్తోని మనం చాలా మెడిసిన్స్ ఉన్నాయి. అవి వాడుకుంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ మనం వాటిని హ్యాండిల్ చేయొచ్చు, వాళ్ళని మళ్ళీ హెల్దీ లైఫ్లోకి మళ్ళీ లీడ్ చేయించవచ్చు. సో ఇవే కాకుండా న్యూట్రిషన్ కేర్ కూడా. సో ఆయుర్వేదంలో కొన్ని హర్బ్స్ అంటే మనం తినే ఆహారంలోనే ఏవి దేనికి ఏ టిష్యూని ఏది రెజ్యుమినేట్ చేస్తాయి, ఇలాంటివన్నీ చాలా డీటెయిల్ డిస్క్రిప్షన్ ఉంది. సో మీరు జీవశ్రీ ఆయుర్వేదంలో ఉన్న డాక్టర్స్ని మీరు కలిస్తే యూ కెన్ అంటే మీకు కస్టమైజ్డ్ డైట్, ఎక్సర్సైజ్ ఆర్ మెడిసిన్స్ మేము సపోర్ట్ చేస్తాం. అట్లాగే మళ్ళీ మీరు కోల్పోయిన శక్తిని మళ్ళీ పొందుకోవడానికి పంచకర్మాస్ చాలా వరకు హెల్ప్ చేస్తాయి. లైక్ మసాజెస్ కానీ, ఆయిల్తోని చేసే ట్రీట్మెంట్స్ కానీ, ఇవన్నీ కూడా ఇంటర్నల్గా మనం ఫుడ్తో చేస్తే, ఎక్స్టర్నల్గా ఈ థెరపీస్తోని మనం చేసుకుంటే లైక్ దే విల్ ఫీల్ ఎనర్జెటిక్ అండ్ హెల్దీ అగైన్. సో దిస్ ఈస్ ఆయుర్వేద ప్రామిస్ టు ఎవ్రీవన్. వెరీ నైస్. అండ్ ఆల్రెడీ మ్యామ్ చెప్పినట్టుగానే మీరు ముందు కూడా మాట్లాడుకున్నాం Yes. మనము ఒబేసిటీలో పంచకర్మ అనేది కూడా వచ్చింది. అండ్ ఇప్పుడు కూడా మ్యామ్ చెప్పారు లైక్ డైట్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏం చేసినా సరే ప్రతిదీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి పంచకర్మ అనేసి. పంచకర్మ అనేది ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది మ్యామ్ క్యాన్సర్ కేర్లోని? బేసికలీ మనం ఇప్పుడు మాట్లాడిన టాపిక్ లో క్యాన్సర్ లో ఎలాగో ఫస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ నోబడి చూసెస్, రైట్? ఇది ఫ్యాక్ట్ అన్నమాట. అంటే క్యాన్సర్ వచ్చింది, లేదు నేను ఇంకేం తీసుకుని ఓన్లీ ఆయుర్వేద చూస్ చేస్తాను అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మనం ఇప్పుడు చూసే అప్రోచ్ ఎలా ఉందంటే అన్ని వాడారు, కీమో అయిపోయింది, రేడియేషన్ అయిపోయింది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా వరకు తగ్గిపోయింది. అలాంటి కండిషన్ లో మాత్రం ఆయుర్వేదిక్ పంచకర్మ థెరపీస్ ఎస్పెషలీ అంటే అది డిఫరెంట్ థెరపీస్ లైక్ మన శిరోధార అవ్వచ్చు, బికాస్ ఇట్ మెంటల్ స్ట్రెస్ ఇస్ ద హైయెస్ట్ కాజ్, రైట్? అదొకటి. అంటే రావడానికి కారణం అదే, వచ్చాక సఫర్ అయ్యే పేషెంట్స్ కూడా అలాగే ఉంటారు. సో అలాంటి కండిషన్ లో టు పాసిఫై, టు ఇంప్రూవ్ దేర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్, అంటే ఉన్నన్ని రోజులు ప్రశాంతంగా సిమ్టమ్స్ లేకుండా బతకడానికి మాత్రం ఆయుర్వేద సూపర్ సపోర్ట్ చేస్తుంది. దాంట్లో శిరోధార, ఎక్కడైతే మనం తలపైన ఆయిల్, మెడికేటెడ్ ఆయిల్ వేయడం, దానివల్ల ప్రశాంతమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. అదొకటే కాకుండా ఈవెన్ రీజువినేట్ చేయడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అభ్యంగం, అంటే ఆయిల్ మసాజెస్ టు బి ఫ్రాంక్. అది కాకుండా కొంతమందికి మసిల్ లాస్, వెయిట్ లాస్ అలాంటివి కూడా జరుగుతుంటాయి. సో అలాంటి కండిషన్స్ లో న్యవరకిడి అంటే మసాజ్ చేశాక రైస్ తో, అంటే రైస్ ని ఒక స్పెషల్ రైస్ ని మనం మిల్క్ లో బాయిల్ చేసి దాంతో మసాజెస్ చేస్తాం. సో దాట్ ఆల్సో ఇంప్రూవ్స్ ద మసిల్ టోన్, ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో దేర్ ఆర్ మెనీ, అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఐ సజెస్ట్ పీపుల్, అంటే ట్రీట్మెంట్ మీరు ఎక్కడైనా తీసుకోండి, కానీ మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేద్దాము అనుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేదిక్ ఇలాంటి థెరపీస్ తీసుకుంటే సపోర్ట్ బాగుంటుంది. జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్, వీ హ్యావ్ 4 branches anyway. So everywhere these therapies are there. So అక్కడ అందరూ కేరళ థెరపిస్ట్ ఉన్నారు, నీట్ గా ట్రైన్ థెరపిస్ట్ ఉన్నారు. సో వచ్చాక ఫస్ట్ మేము డాక్టర్స్ ఉన్నాము, కన్సల్ట్ చేశాక ఎలాంటి థెరపీస్ ఇవ్వాలి అనేది చూసి చెప్తాం. అందరికి రాగానే అన్ని థెరపీస్ అయితే ఎవరు పెట్టాం, దట్స్ నాట్ ద వే వి డూ ఇట్. కస్టమైజ్డ్ యాజ్ ఐ సెడ్, వాళ్ళ అవసరాన్ని పట్టి వాళ్ళ హెల్త్ కి సూట్ అయ్యేలాగా వాళ్ళని రీజువినేట్ చేసి వాళ్ళ హెల్త్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ థెరపీస్ అన్ని మేము చేస్తాం. మీరు చెప్పండి, అంటే స్టార్టింగ్ లో కూడా మీరు అబౌట్ ప్లానెట్ చెప్పారు కాబట్టి, సో దీంట్లో ప్లానెట్ యాంగిల్ లో మీరు చెప్పండి ఎలా యూజ్ అవుతుంది అనేసి. ష్యూర్. మళ్ళీ నేను నట్షెల్ అదే చెప్తున్నాను. వి నో దట్ cancer has become very common, like a common cold nowadays. And the reason we all know, more of exposure to
మెనీ టాక్సిన్స్, లైక్ డాక్టర్ కల్పన గారు చెప్పినట్టు రెడీమేడ్ ఫుడ్ తింటున్నాం, టాక్సిన్స్ ఉన్నాయి, అండ్ ఎక్స్పోజర్, పొల్యూషన్, ప్లాస్టిక్స్. సేమ్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ అగైన్. మనకి అర్థమైంది మనం ఇవి తింటే మనకి బాడీలోని క్యాన్సర్ సెల్స్ అనేది గ్రో అవ్వచ్చు. ఫర్గెట్ అబౌట్ ద జెనెటిక్ పార్ట్. కొన్ని కోరుకుని మనం ఈ తింటే అవుతుంది. ఈ మధ్య బాగానే అవేర్నెస్ ఉంది అందరికీ. సో మనం న్యాచురల్గా మన ఆర్గానిక్ ఫుడ్ తిందాం. మనకు తెలుసు అవి పెస్టిసైడ్స్ ఉన్నాయిట, ఆర్గానిక్ అని ఎంత వింటున్నాం. ఆయన పీపుల్ హడావిడి ఆఫీస్ జానా హై అని చెప్పి దొరికిన తినేస్తున్నారు. వీ నో టీ అండ్ కాఫీ ఆర్ నాట్ గుడ్, బట్ పీపుల్ హ్యావ్ బికమ్ అడిక్టెడ్ టు దాట్. ఏక్ కప్ సే క్యా హోతా హై అనుకుంటున్నాం కదా. ఆ ఏక్ కప్ లోపలికి వెళ్ళి మనకి ఎంత హెల్త్ ఖరాబ్ చేస్తుందో మనకు తెలుసు. సింపుల్, natural fruits and vegetables, and protect yourself from those what do you say, things. I think ke exposure to దూరంగా ఉండడం. As madam said, we have beautiful therapies, natural oils. మళ్ళీ ఎక్స్పెన్సివ్ గా ఇవి హవా కాదు. We have the beautiful therapies. So ఇది మన ప్లానెటే మనకి ఇస్తుంది. టాక్సిన్ ఫ్రీ డయట్, ఆర్గానిక్ ఫుడ్, థెరపీస్. అది డోంట్ వెయిట్ ప్రాబ్లం వచ్చే వరకు అని. అప్పుడు క్యాన్సర్ వచ్చాక ఆయుర్వేదం సపోర్టివ్ అని కాదు. యూ డూ థింగ్స్ విచ్ ద ప్లానెట్ ఇస్ ఆఫరింగ్ యూ, యూ విల్ నెవర్ గెట్ ఎనీ ఇష్యూస్. వచ్చినా, యాజ్ అదర్ డాక్టర్స్ హ్యావ్ టోల్డ్, వీ ఆల్వేస్ ఆర్ దేర్ టు సపోర్టివ్ ఇన్ అ హోలిస్టిక్ ప్రాపర్ మేనర్. ఓకే, వెరీ నైస్ మ్యామ్. ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నాం అండ్ క్యాన్సర్ గురించి, అండ్ ఇంపార్టెంట్ ఇంకొక టాపిక్ అండి ప్రివెన్షన్ అండ్ ఇంపార్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఆయుర్వేద అనేది ఎందుకు ఒక కార్నర్ స్టోన్ గా ఉంది? బేసిక్ ప్రిన్సిపల్ ఇట్ సెల్ఫ్ స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం అని చెప్పారు. సో దే హ్యావ్ ఎంఫసైజ్డ్ మోర్ ఆన్ ప్రివెంటివ్ పార్ట్. సో మనం కనుక అంటే మనం ఏదో డిసీజ్ వచ్చింది, సిమ్టమ్ బయటికి కనిపిస్తోంది అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాము. బట్ అదే కనుక మన జీవన శైలిని సరిగ్గా ఉంచుకున్నట్టయితే, సరిగ్గా మనం ప్రివెన్షన్ మీద కేర్ తీసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవి, హెల్త్ ఇష్యూస్ ఏవి మనకి ఉండవు. సో దానికి తగ్గట్టు ఆయుర్వేద బేసిక్ ప్రిన్సిపల్సే మనకి మన రోజు దినచర్య ఎలా పాటించాలి, ఋతుచర్య ఎలా పాటించాలి, మనం అంటే సీజన్ని బట్టి, ఎన్విరాన్మెంట్లో చేంజెస్ని బట్టి మనం ఎలా అయితే అంటే చలికాలం వెచ్చగా ఉండేటువంటి వస్తువులు అంటే బట్టలు వేసుకుంటాము, అలాగే మనం దానికి తగ్గట్టు మన మన హెల్త్ని కాపాడుకోవడానికి మనకి సీజనల్ చేంజెస్ అండ్ ప్రకృతిలో వచ్చే మార్పులే మనకి శరీరంలో కూడా వేడి ఎక్కువ చేయడం కానీ ఇలాంటి మార్పులు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడము, మన డైజెషన్ని సక్రమంగా ఉంచుకోవడము అండ్ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉండాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన థింగ్, మనము రోజువారీ మన యాక్టివిటీస్ తోటి వీ షుడ్ లివ్ ఇన్ హార్మనీ విత్ ద నేచర్. అంటే మన హార్మోన్ సైకిల్ అయితే ఏంటి, మన డైజెస్టివ్ కెపాసిటీ అయితే ఏంటి, ఇవన్నీ మనం టైంకి తగ్గట్టు, ఎన్విరాన్మెంట్కి తగ్గట్టు మనము టైం ప్రకారం చేసినట్టయితే మన హెల్త్ కూడా సక్రమంగా ఉంటుంది. అయితే మరొక ముఖ్యమైన కండిషన్ ఆయుర్వేదిక్ టెక్స్ట్ లో చెప్పినటువంటి ఆహార నియమాలు. సో ఇందాక కూడా మనం మాట్లాడుకున్నాము, అంటే ఏ టైంకి తినాలి, ఎంత డైజెస్ట్ అండ్ అంటే వీఆర్ వాట్ వీ డైజెస్ట్ అండ్ వీఆర్ వాట్ వీ ఈట్. సో ఏ టైంకి అతిగా ఫాస్టింగ్ చేయొచ్చా, లేకపోతే మనము ఇప్పుడు మన తినడం కానీ డైజెషన్తో కానీ సంబంధం లేకుండా తినేస్తున్నాము, అంటే ముందరిది జీర్ణమైన తర్వాత తినాలి, ఆర్ మన ప్లేస్ని బట్టి ఎటువంటి ఆహారం తీసుకుంటే మంచిది, ఏ టైంకి తీసుకుంటే మంచిది, ఇవన్నీ నియమాలు మనకి ఇచ్చారు. సో యాజ్ వి ఆల్ నో ద సేయింగ్ దట్ ఇఫ్ ఫుడ్ ఈజ్ నాట్ ప్రాపర్, మెడిసిన్ ఆల్సో విల్ నాట్ వర్క్. ఇఫ్ డైట్ ఈస్ ప్రాపర్, we don't need the medicine. సో ఆహారం మీద మనం అంత ధ్యాస పెట్టాలి. ఇంకొకటి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఇచ్చినటువంటి ప్రివెన్షన్ లో మెయిన్ ఇచ్చినటువంటిది ధారణీయ వేగాలు, అధారణీయ వేగాలు అని ఉంటాయి. అంటే మన న్యాచురల్ అర్జెస్ ని కానీ మనం వేటిని మనం హోల్డ్ చేసుకోవచ్చు, వేటిని మనము హోల్డ్ చేసుకోకూడదు, వీటన్నిటి గురించి ఎక్స్టెన్సివ్ గా ఆయుర్వేదంలో మనకి చెప్తారు. ఇవన్నీ ప్రివెన్షన్ లో ఒక పార్ట్. సో విచ్ హెల్ప్స్ అస్ టు మెయింటైన్ అవర్ బాడీ. మన పడుకునే పద్ధతి, మన స్ట్రెస్ ని హ్యాండిల్ చేసే పద్ధతి, మనం తీసుకునే ఆహారము అండ్ నడవడిక, వీటన్నిటినీ మనము ఆయుర్వేదం మనకి మన జీవన శైలిని ఎలా
మెయింటైన్ చేయాలో చెప్తుంది. వండర్ఫుల్ లైన్స్ చెప్పారు మ్యామ్. మన ఫుడ్ హ్యాబిట్స్ ని మోడర్న్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? చాలా సాగరం ఇది, పెద్ద సబ్జెక్ట్, ఓషన్ అన్నమాట. ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనకి ఆయుర్వేద అసలు ఆరోగ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఆ రోగాలు రాకుండా ఎలా చూసుకోవాలి అని చెప్తూ రోగాలు వస్తే ఏం చేయాలి అనేది కూడా చెప్పింది అనమాట. సో ఇప్పుడు హెల్దీ ఒక చిన్న కాన్సెప్ట్ ఇది, ఫ్రూట్స్ నట్స్ ఇవన్నీ ఆరోగ్యం అంటే బలాన్ని పెంచుతాయి, పుష్టిని ఇస్తాయి, ఇవి తినాలి అంటారు. సో అవి ఎవరు తినాలి? బాగా కష్టపడి పనిచేసే వాళ్ళు మోడరేట్ అమౌంట్లో తినాలి. అదే నేను వెళ్ళి ఆ క్లినిక్లో కూర్చుంటాను, పేషెంట్స్ చూస్తాను, కూర్చుంటాను, లేస్తాను, వస్తాను, ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా చేయను, నేను కూడా అవన్నీ తింటాను అంటే కుదరదు. సో మనకి ఆయుర్వేదం అందుకే చెప్పేది, ప్రకృతిని బట్టి, మన బాడీ టైప్ని బట్టి, మనం ఏ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం దాన్ని బట్టి, మన జెనెటిక్ కూడా కొన్ని ఉంటాయి, కొన్ని ఫ్యామిలీస్లో కొన్ని డిసీజెస్ రన్ అవుతాయి. సో వాటిని మనం ప్రివెంటివ్గా మనం ఎలా చేసుకోవచ్చు అనేది, మనం ఏ టైప్ ఆఫ్ వర్క్ చేస్తున్నాం దాన్ని బట్టి మన ఆహార నియమాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అట్ ద సేమ్ టైం ఇంకొకటి మనం మర్చిపోతుంది ఏంటంటే, అందరికీ తెలుసు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేయాలి, ఇవన్నీ రాకుండా ఉండాలంటే లేదా వస్తే తగ్గించుకోవాలంటే అంటే, కానీ శారీరక వ్యాయామం అనేది మనం చాలా నెగ్లెక్ట్ చేసే వాటిల్లో నెంబర్ 1, ముఖ్యంగా అర్బన్ లైఫ్లో అంటే సిటీస్లో ఉన్న వాళ్ళలోనే ఇది ఎక్కువ కనపడుతుంది. వర్క్ స్టైల్ అలా ఉంది మన లైఫ్ స్టైల్. సో దానికి తగ్గట్టు మనం తినే ఆహారం, మీరు ఇందాక అడిగారు కదా, సో అన్నీ ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్లో రెడీలీ అవైలబుల్ ఏముందో అది తినేస్తున్నాం. సో ఆ రెడీగా ఏం అవైలబుల్ అవి తింటే రెడీగా మనకి బాడీలో కూడా అన్ని డిసీజులు వచ్చేస్తాయని మనం గుర్తుపెట్టుకోవాలి. సో పిల్లల్లో వచ్చే ఇబ్బందుల్లో, ఈ యంగ్స్టర్స్లో వచ్చే పీసీఓడీస్ అండ్ హార్మోనల్ డిసీజ్లు అన్నిట్లో కూడా నెంబర్ 1 ఏది కంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ అంటే ఫుడ్డే. సో మన తినే ఫుడ్లో క్వాలిటీ లేదు, మనం చేసే పనుల్లో క్వాలిటీ లేదు, అట్లాగే నిద్ర సరిగా పోవట్లేదు, నిద్ర పోతున్నాం కానీ క్వాలిటీ అంటే, ఇప్పుడు నేను ఓవర్ వెయిట్ ఉన్నారు వాళ్ళు ఏంటి సరిగా బ్రీత్ చేయరు, అంటే గురక వస్తూ ఉంటుంది, దాంతో ఏంటి బాడీలో ప్రాపర్గా ఆక్సిజన్ అందాల్సిన అన్ని సెల్స్కి వెళ్ళదు ఆక్సిజన్. సో అక్కడే మన హెల్త్, సో మార్నింగ్ లేస్తే మనం ఎంత ఫ్రెష్గా ఫీల్ అవుతాం అనేది, దట్ ఈస్ ద ఇండికేషన్ ఆఫ్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సో పడుకుంటూనే నిద్ర ఎంతమందికి పడుతుంది? అందరికీ ఉంటుంది స్ట్రెస్, చిన్నపిల్లాడు స్కూల్ హోంవర్క్ దగ్గర నుంచి అన్ని స్ట్రెస్. సో ఆ స్ట్రెస్ని మనం, స్ట్రెస్ లేని లైఫ్ లేదు, కానీ దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నాం. సో వీటన్నిటిలో కూడా దినచర్యలో భాగంగా మనం ప్రాపర్ అండ్ హెల్దీ డైట్ మనకి సూట్ అయినది ఆయుర్వేద డాక్టర్స్ని అడిగి మనం చెప్పించుకొని తినటం, అట్ ద సేమ్ టైం ఉన్న దాంట్లోనే క్వాలిటీ ఉన్న ఫుడ్ తినటం. ఇప్పుడు నేను పోయి ఆర్గానిక్ ఫుడ్ తింటా అంటే డబుల్ రేట్ పెట్టి కొనాలి. సో ఉన్న వాటిల్లో మనం చూస్ చేసుకొని దేనికి ఎంత మనం బడ్జెటింగ్ చేసుకొని తినడం. సో నేను ఇందాక చెప్పినట్టు రాత్రి ఎక్కువ హెవీ డైట్స్ తినకపోవటం, అంటే ప్రకృతిని బట్టి ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి. నా బాడీ టైప్ని బట్టి నేను చేయాల్సిన ఎక్సర్సైజ్ ఉంటాయి. నేను లావుగా ఉన్నాను, నేను ఎక్కువ వెయిట్ స్ట్రెంథనింగ్ అంటే వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయాలి, కార్డియో అవన్నీ ఎక్కువ చేయాలి. ఇప్పుడు కల్పన డాక్టర్ మేడం ఉన్నారు, ఆవిడకి ఇంకా లైటర్ ఎక్సర్సైజెస్ చేసినా వెయిట్ మేనేజ్మెంట్ అయిపోతుంది. సో అలాగా మనం చూస్ చేసుకోవటం. మళ్ళీ అందరూ మెయిన్ ఎక్సర్సైజ్తో పాటు యోగా అండ్ ప్రాణాయామ కూడా ఖచ్చితంగా మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఒక 1 hour, half an hour మీరు మీ వర్కౌట్స్ కోసం ప్లాన్ చేస్తే 10 minutes మీరు ఎక్సర్సైజ్ చేయండి, 10 minutes యోగా ఆసనాస్ వేయండి, ఒక 10 minutes ప్రాణాయామం చేయండి. ఇలాగా మీరు చేసుకుంటేనే మీరు అన్ని సిస్టమ్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతాం. సో నేను చెప్పేది ఏంటంటే, బాడీ అండ్ మైండ్ని మనం బ్యాలెన్స్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలనేది కాన్షియస్ లివింగ్తోనే సాధ్యం. సో పొద్దున్న లేగానే ఒక 5 minutes కూర్చుని ఈరోజు ఏం చేయాలి మనం అనే దాంట్లో, సో నేను హెల్దీగా ఉండాలంటే నేను ఏం చేయాలి, సో ఒక 2 నిమిషాలు ఆలోచించుకుంటే కూడా సరిపోతుంది అన్నమాట. మైండ్ఫుల్ ఈటింగ్ అండ్ కాన్షియస్ లివింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నైస్ మ్యామ్. అండ్ మ్యామ్, అండ్ అగైన్ పంచకర్మ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్, రైట్? దీని గురించి మీరు చెప్పండి. హెల్త్ కాపాడుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇన్సూరెన్సెస్ చేస్తున్నాం అంటే ఫ్యూచర్ లో ఏదో రోగం వస్తుంది అనుకొని ఈ రోజు ఇన్వెస్ట్ చేస్తున్నాం, కానీ ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ హెల్త్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్ ఎవ్రీవన్. చేస్తున్నామా? ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నామా? తిండి అంటారా, ఏదో తింటున్నాం అంటే టోటల్ పాపులేషన్ లో మేబీ 20 to 30% ఆఫ్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ కాన్షియస్లీ ఈటింగ్. అంటే ఏది రైట్ ఏది రాంగ్ ఆలోచించి ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే లైఫ్ స్టైల్ అంటారా, అది కూడా చేస్తున్నారు.
కానీ ప్రివెన్షన్ ఇది ఆయుర్వేదం చెప్తుంది. ఆల్ మై డాక్టర్ కొలీగ్స్ హ్యావ్ సెడ్ ద సేమ్. సో ఆయుర్వేద సేస్ త్రూ మెథడ్స్ ఆఫ్ పంచకర్మ వీ కెన్ యాక్చువల్లీ అవాయిడ్ మెనీ డిసీజెస్. ఓకే. ఎలా సీజన్స్ ఉన్నాయి, వర్షాకాలం ఉంది, ఎండాకాలం ఉంది, ఇప్పుడు వచ్చేది చలికాలం. సో ఇలాంటి రకరకాల ఋతువులో మనం ఎప్పుడైతే కొన్ని పంచకర్మాలు చేయించుకుంటామో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు ఉన్నది శరద్ ఋతువు, రైట్? అంటే ఆటమ్ సీజన్. వర్షాకాలం అయిపోయింది, అటు చలికాలం రాలేదు, ఇటు వర్షాకాలం అవ్వలేదు, మధ్యలో ఉన్నాం. ఈ టైంలో వేడి పెరుగుతూ ఉంటుంది అనమాట సృష్టిలో. అలాంటి చేంజెస్ బాడీలో జరుగుతాయి. ఓకే. పిత్తం పెరగడం, దానివల్ల యాసిడిటీ ఇష్యూస్, ఈ రకరకాల స్కిన్ ఇష్యూస్ అనుకోండి, హైపర్ టెన్షన్ కూడా ఈ సీజన్ లో పెరుగుతుంది. అది రాకుండా ఉండాలి, ప్లస్ ఉన్న వాళ్ళని ట్రీట్ చేయాలి అన్న కండిషన్ లో విడు విరేచనం. దట్ ఈస్ వన్ పంచకర్మ ప్రొసీజర్. అలాగే ఈవెన్ వసంత ఋతువు ఎప్పుడంటే మన చలికాలం అయిపోయింది, ఎండాకాలం వస్తుంది అనే మధ్యలో ఈ ఋతు సంధి కాలం. అప్పుడు వమనం చేయించుకోవాలి. అంటే బాడీలో ఉన్న కఫ దోషాన్ని తగ్గించడానికి వమనం చేస్తాం. సిమిలర్ గా వర్ష ఋతువు, ఆ టైంలో నేచర్ లో ప్లస్ బాడీలో వాత దోషం పెరుగుతుంటుంది. అంటే ఈ వాత పిత్త కఫ, ఐ నో ద కన్సెప్ట్స్ ఆర్ లిటిల్ డిఫికల్ట్, కానీ వాతం అంటే ఇన్ జనరల్ అర్థం చేసుకోవడానికి వాత ఇస్ ద విండ్ ఎలిమెంట్, గాలి. పిత్త అంటే ఫైర్ ఎలిమెంట్, అగ్ని. కఫ అంటే వాటర్ ఎలిమెంట్. సో ఇలాంటి ఈ త్రిదోషాలని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేస్తామో యూజింగ్ దిస్ డిఫరెంట్ పంచకర్మ థెరపీస్, అప్పుడు రోగాలు రాకుండా ఉంటాయి. అంటే మనం చేసే పంచకర్మాలు ఓన్లీ రోగాలు వచ్చిన తర్వాత తగ్గడానికే కాదు, ఈవెన్ ప్రివెన్షన్ లో కూడా యూజ్ చేస్తాం. ఆయుర్వేదంలో ఏం చెప్తారు తెలుసా? వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, అభ్యంగం ఆచరేత్ నిత్యం. అంటే ఎవ్రీ డే ప్రతి వ్యక్తి రోజు ఆయిల్ పెట్టుకోవాలి. ఎప్పుడు చేస్తున్నాం? ఈవెన్ దీపావళికి కూడా చేసుకోవట్లేదు. ఒకప్పుడు అట్లీస్ట్ తలంటూ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ పెట్టుకోవాలని పద్ధతిగా ఉండేది. ఇప్పుడు స్టైల్ కోసం మనం హార్డ్లీ జస్ట్ 1-2 చుక్కలు పెట్టుకున్నాం. కానీ ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఈ జర అంటే ఓల్డ్ ఏజ్ అనుకోండి, రింకిల్ స్కిన్ అనుకోండి, డ్రైనెస్ ఆఫ్ బాడీ అనుకోండి, టూ మచ్ ఆఫ్ యాక్టివిటీ ఆఫ్ మైండ్ అనుకోండి, ఇవన్నీ సిమ్టమ్స్ కూడా ఈ సింపుల్ ఆయిల్ అప్లికేషన్ తో మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ప్రివెన్షన్ లో కూడా పంచకర్మ థెరపీ ప్లేస్ అ మేజర్ రోల్. లైక్ as I said, all the panchakarmas like vamanam, virecham, vasti, nasyam, raktamoksham, along with that even this abhyangam. సో ఎవరైతే పేషెంట్స్ మా దగ్గర ప్రివెంటివ్ గా చేద్దాం అనుకుంటున్నారో, లేదు నేను ఆరోగ్యంగా ఉంటాను, ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ మై హెల్త్ రాదర్ దెన్ అన్ ఇన్సూరెన్స్, అంటే నేను వెళ్ళాక నా ఫ్యామిలీ కోసం కాదు, నేను నా కోసం బతుకుదాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీరు మా జీవశ్రీకి రావచ్చు. మీకున్న కండిషన్, మీకున్న బాడీ టైప్ ని బట్టి వి విల్ కస్టమైజ్. మీకు ఏ పంచకర్మ ఏ టైంలో పెట్టచ్చు, పెట్టాలా పెట్టకూడదా, లేదంటే డయట్ లైఫ్ స్టైల్ ఎలాగో ఉంది అది ఎలాగో చెప్తాం. సో ఇలా మనం కాంట్రిబ్యూట్ చేయొచ్చు అనమాట విత్ పంచకర్మ. అండ్ ఫైనల్లీ వాట్ అబౌట్ ప్లానెట్ ఫ్రెండ్లీ ప్రివెన్షన్? లైఫ్ అంటే లివింగ్, అండ్ వి లివ్ వెన్ వి బ్రీత్. సో నేచర్ ప్రొవైడ్స్ us విత్ ఫ్రెష్ ఆక్సిజన్, గాలి. అదే బాగోలేదంటే మనం ముక్కు మూసేసుకుంటాం, ఫ్రెష్ ఎయిర్ లేదు, సఫోకేట్ అయిపోతాం. సో సింపుల్ స్టెప్స్, హౌ కెన్ వి ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎయిర్ అరౌండ్ us ఇస్ వెరీ ఇంపార్టెంట్. పొల్యూషన్ అంటాం, పొల్యూషన్ అవ్వకుండా ఏం చేయాలి? లైక్ ఆయుర్వేదం ఆర్ న్యాచురల్గా మనకి ఏం తెలుసు అంటే, ట్యూస్డేస్ అయినా ఫ్రైడేస్ అయినా ఇంట్లో ధూపం వేయమంటారు, సాంబ్రాణి పొగ అంటారు. అండ్ కెమికల్స్ దగ్గర ఫ్యాక్టరీస్ ఇవన్నీ ఉన్నాయి, అవి తగ్గించాలి. దానివల్లనే మన ప్లానెట్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆ గాలి పీల్చుకుని రకరకాల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి గురవుతున్నారు. అనదర్ ఆస్పెక్ట్ ప్లాంట్స్, indoor plants, outdoor plants and snake plant. There are so many beautiful plants which improves the quality of air that we are breathing. But madam cheppinattu, sleep is the recharge, like we recharge our phones. There are some beautiful plants which manam room lo pettukunteta man sleep quality ni kuda enhance chestaita. There are so many teas or medicinal teas ad mana mind ni calm chestayi. In short, nature has abundance of beautiful things. If we are in harmony with nature, we will definitely be healthy. And including all these therapies, preventive measures of Ayurveda, I can assure that we can have a beautiful, healthy life. Suppression of natural urges is not good for health. So మనం ఇందాక వేగోధారణ చెప్పాము, అందులో సపరేషన్ ఆఫ్ హంగర్ కానీ
మన స్లీప్ టైంకి నిద్రపోకపోవడం కానీ, దప్పిక అండ్ న్యాచురల్ అర్జెస్, మోషన్ స్టూల్, ఇవన్నీ కూడా మనము డే టు డే లైఫ్, బిజీ లైఫ్ స్టైల్లో వీటిని కనుక సరిగ్గా పాటించకపోయినట్టయితే ఇవి కూడా మనకి డిసీజ్కి, దే కాజ్ డిసీజెస్. I just want to conclude stating that health is not absence of disease, but living daily in harmony with mind, body and environment. సిన్స్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ ప్రాక్టాలజీ, అంటే ఫైల్స్, ఫిషర్, ఫిస్టులా, ఈ డిసీజెస్, ఆ మలద్వార సంబంధ డిసీజెస్ని నేను ఆ వింగ్లో నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఇవాళ రేపు ఈ డిసీజెస్ చాలా పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే మనం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. మనం ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎలా డైజెస్ట్ అవుతుంది, బయటికి సరిగా రావట్లేదు. ఎందుకు రావట్లేదు? కాన్స్టిపేషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ఆల్ దీస్ డిసీజెస్. సో మనం సరిగా తింటే సరిగా బయటకు వెళ్తుంది, ఆరోగ్యం సరిగా ఉంటుంది. ఇదే సింపుల్ వన్ లైన్. అండ్ ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఇవన్నీ విన్న తర్వాత మీకు ఏమన్నా మంచిగా అనిపిస్తే ఆయుర్వేదం నుంచి జనరల్ ఆయుర్వేద ఏం చెప్తుంది మనకు అనేది మీరు ChatGPTలో ఉన్నాయి, గూగుల్ ఉంది, ఒక్కసారి సెర్చ్ చేయండి ఆయుర్వేదం మనకి ఎలా హెల్ప్ చేస్తుందని. సో అది కొంచెం ఒకటి రెండు అలవాట్లైనా మనం మార్చుకోగలిగితే మనము బాగుంటాం, మన చుట్టూ అందరూ బాగుంటారు, మన ప్లానెట్ కూడా హ్యాపీగా ఉంటుంది. ఆయుర్వేద ఓన్లీ మెడిసిన్సే కాదు, ఆయుర్వేద ఓన్లీ థెరపీయే కాదు. ఆయుర్వేద స్పీక్స్ అబౌట్ ప్రివెన్షన్ ఆల్సో. రోగాలు రాకుండా ఎలా ఉండాలి, అది డయట్తో అవ్వచ్చు, లైఫ్ స్టైల్తో అవ్వచ్చు, పంచకర్మాల ద్వారా అవ్వచ్చు. సో ఈ రోజు ఈ ఆయుర్వేదం డే రోజు నేను అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయుర్వేద గురించి తెలుసుకోండి, మీ నెక్స్ట్ జనరేషన్కి చెప్పండి. యంగ్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి అసలు ఆయుర్వేదం చాలా పాతగా అనిపిస్తుందేమో, కానీ ఇట్స్ అ సైన్స్ ఆఫ్ లైఫ్. సో అండర్స్టాండ్ దట్. సో ఆయుర్వేదంలో ఉన్న ఎసెన్స్ని తెలుసుకొని మీ లైఫ్ని మంచిగా చక్కగా లీడ్ చేయండి. అండ్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ యూ కెన్ ఆల్వేస్ కాంటాక్ట్ us at జీవశ్రీ ఆయుర్వేదిక్ వెల్నెస్. సో మనము డిఫరెంట్ విషయాల గురించి మాట్లాడుకున్నాము, చాలా థింగ్స్ తెలుసుకున్నాము, తెలిసినవి కూడా బాగా అర్థం చేసుకున్నాము. సో ఆయుర్వేద డే సందర్భంగా మేము 24th సెప్టెంబర్కి, అంటే బుధవారం నాడు మా క్లినిక్స్లో కూడా మేము సెలబ్రేట్ చేస్తున్నాం. సో మీ ఇంటి దగ్గర ఉన్న క్లినిక్కి కంపల్సరీ విజిట్ చేయండి, ఇంకా చాలా విషయాలు తెలుసుకోండి. విషింగ్ ఆల్ ఆఫ్ యూ హ్యాపీ ఆయుర్వేద డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అందరికీ కూడా. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఆయుర్వేద డే. థ్యాంక్ యూ. ఎస్, స్మాల్ స్టెప్స్ కెన్ హీల్ బోత్ పీపుల్ అండ్ ప్లానెట్. వన్స్ అగైన్ వ్యూయర్స్ అందరికీ కూడా హ్యాపీ ఆయుర్వేద డే. నమస్తే.